అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం మగువ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ వెయిట్ చేస్తున్నారా? మెసేజ్లు పెడుతున్నారు కదా, అక్క మీరు ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే వెయిట్ చేస్తున్నామని. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా అండి, స్టాక్ రాలేదు అని. కానీ వీడియో చూడట్లేదు, కానీ వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ అయితే పెడుతున్నారు. ఓకే అండి, రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళే కాకుండా కొత్తగా చూసేవాళ్ళు కూడా స్క్రోలింగ్లోనో లేదంటే కొద్దిగా చూసేసో వాట్సాప్కు డైరెక్ట్ వచ్చేసి నాకు మెసేజ్లు పెడుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. మీరు ఏ మెసేజ్ పెట్టాలన్నా కూడా వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత అప్పుడు మెసేజ్ పెట్టండి. ఇప్పటి నుండి ఇట్లా చూడకుండా మెసేజ్లు పెట్టిన వాళ్ళకి నేను రిప్లై అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు అందరికి ఇచ్చుకుంటూ వచ్చానండి. ఇప్పటి నుండి అయితే అట్లా రిప్లైస్ అయితే ఇవ్వండి. వీడియో మొత్తం చూడాలి, చూసిన తర్వాతనే మెసేజ్ పెట్టండి. నాకు మీ మెసేజ్లో నాకు తెలిసిపోతుంది మీరు వీడియో చూసారా లేదా అనేసి. సరేనా? ఓకే, నేను ఇచ్చే వర్క్ ఫ్రమ్ చెప్పాను కదండి, స్టాక్ వచ్చింది అంటే నేను పర్సనల్గా ఎవరికైతే కాల్స్ చేయనండి, ఎవరికైతే మెసేజ్లు పెట్టానండి. ఫస్ట్ నేను పెట్టేది ఓన్లీ యూట్యూబ్లో వీడియో స్టాక్ రాగానే. మరి ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు వీడియో వర్క్ ఫ్రమ్ హోమే. ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలా వరకు కూడా మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకే ఉంటాయండి. ఇక కొన్ని మరి విలేజ్లలో ఉంటే ఎట్లా, తెలంగాణ విలేజ్లలో కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్లలో కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఏది మనం ప్రోడక్ట్ తయారు చేసుకున్నా అది వర్క్ ఫ్రమ్ హోమే అంటాం. కాకపోతే మనం చేసింది అది సేల్ అవ్వాలి, అప్పుడే మనది వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ బాగుంటుంది. సో అట్లాంటివి మీకు అందుబాటులోకి తేవాలని చాలా ఆలోచనలో ఉన్నా. కానీ ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు పేపర్ గురించే ముందు చెప్పినందుకు పేపర్ ఫోల్డ్ చేసేది, దానికే నాకు వేల కామెంట్లు, వేల మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్లలో. ఇక ఫోన్స్ అయితే చెప్పాల్సిన పని లేదండి. కొత్త వాళ్ళు కూడా డైరెక్ట్ నంబర్ దొరికిందా అంతే, ఇక ఫోన్లు చేసేదే. అందుకనే నేను ముందు ఏది చెప్పొద్దు అనుకుంటున్నా, అందుకే చెప్పట్లేదు. సరే, అందుకనే నాకు మెసేజ్ పెడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి, వాళ్ళకి మీకు యూజ్ అయ్యేవి కూడా ముందు రాబోతాయండి. ఓకేనా? మన వీడియోస్ ఫాలో అవడం వల్ల నష్టము అయితే ఏముండదండి, అందరికీ లాభమే జరుగుతుంది. కానీ వీడియో మొత్తం చూడండి అబ్బా, చూసిన వాళ్ళు. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మరి ఈరోజు ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, ఇప్పుడు నేను నిన్న పెట్టినా అండి, మొన్న ఒక వీడియో పెట్టిన. ఏంటి అంటే బండిల్స్ అండి, అది మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తయారైతే వేస్టేజ్ ఉంటుంది కదా, దాని నుంచి ప్లాస్టిక్దే, దానికి పేపరు స్టిక్ అయ్యింది, అది తీసేయాలి, రిమూవ్ చేయాలి. అంతే. ఒక బండిల్కి 50 రూపీస్ ఇస్తారు. ఎవరైనా చేయొచ్చు, చిన్న చిన్న పిల్లలు లాగేస్తున్నారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, అది ఇంత ఉందండి, అలా పట్టుకొని తీసుకెళ్ళడమే ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళు దాన్ని పట్టుకెళ్ళాలంటే ఎట్లా, ఒక ట్రాలీ తీసుకురావాలి, ఒక 10 తీసుకెళ్ళాలంటే, అది ప్రాబ్లం అండి. సో మేము ఒక 10, ఆమె ఏమంటుందంటే, మీరు ఎన్ని చేస్తానా నాకు ముందు చెప్పండి, మీరు నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మీకు ఎన్ని కావాలన్నా నేను ఇస్తా అంటుంది. సో అట్లా అంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒక ట్రాలీ తీసుకొచ్చి వేసుకొని పోవచ్చు, చేసి తీసుకొచ్చి ఇవ్వచ్చు. సో మీకు అట్లాంటివి మీరు చెయ్యాలనుకుంటే తప్పకుండా నా లొకేషన్ అడగండి, నేను పెడతా అండి. నేను వీడియోలో చెప్పినా అండి, ఎవరైనా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇస్తామని చెప్పారు కాబట్టి నేను చెప్పినా అండి. కాకపోతే దాన్ని మనం తీసుకెళ్ళేంత శక్తి మనకు ఉండాలి. ఎట్లా తీసుకెళ్తాం అనేది ముఖ్యము. వాళ్ళు తీసుకెళ్ళడమే కానీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి, మనకి ఇవ్వరు, వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు ఎంత అంటే ఇంత పెద్ద బండిల్కు 50 రూపీస్ ఇస్తున్నారు. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 వీడియోలు పెట్టినండి, వాటి మీద చూపించిన మీకు బండిల్స్. అవి చూడండి క్లియర్గా, మీకు అర్థమైతే మీరు తీసుకుపోవాలనుకుంటే నా లొకేషన్ అడగండి, తప్పకుండా నేను పెడతాను. ఫోన్ నెంబర్ అయితే వాళ్ళది లేదండి నా దగ్గర, కాబట్టి ఫోన్ నెంబర్స్ అయితే అడగకండి. సరే, ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు మా ఇంటికి దగ్గరలో అండి, ఒక 2-3 వీధుల తర్వాత చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ స్పేర్ పార్ట్స్, దాంట్లో స్క్రూల్ ఫిట్టింగు, దాంట్లో చిన్న వైర్ లాంటిది ఉంటుంది, అది పెట్టి చిన్నగా స్క్రూ డ్రైవర్తో ఇట్లా ఫిట్ చేస్తున్నారు. అది ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నా అండి వాళ్ళని, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, కొంచెం అడ్రస్ చెప్పండి అని. ఆవిడ మటుకు ఎప్పుడు తప్పించుకుంటుందండి, ఏదో ఒక సాకు చెప్తుంది. ఒకసారి అంటే చాలా దూరం ఉంది, అది ఇంకోసారి చూపిస్తాను అండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది నాకు తెలియదు, మా తమ్ముడికి తెలుసు అనేది. ఇంకోసారి వెళ్ళినప్పుడు పోనీ మీ తమ్ముడు నంబర్ అని ఇవ్వండి అంటే, లేదు మా తమ్ముడు వాళ్ళు ఊరికి పోయిండ్రు, నా ఫోన్ కలవదు అని. ఇట్లా ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా ఒకటి చెప్పింది, ఇంతవరకు అయితే నాకు అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏదైతే ఇవ్వలేదు. అవి ఏంటి అంటే మనకి ఫ్యాన్స్ ఉంటాయి కదండి, దాని స్పేర్ పార్ట్స్. సో తర్వాత ఇంకొకసారి నేను డ్యూటీకి వెళ్తుంటా కదండి, దాంట్లో ఇవి నాకు కనబడుతూ ఉంటాయి అన్నట్టు. కొంచెం దూరం, ఒక 5 మినిట్స్ నేను ఆటో ఎక్కే దగ్గర కూడా కొందరు ఇంటి ముందర కూర్చొని చేస్తారు. సేమ్ ఇట్లాంటికి సంబంధించిన ఈ స్పేర్ పార్ట్స్ వేరు, అవి వేరు.
అవి చేస్తున్నారు. వాళ్ళని అడిగిన మీకు ఎవరు ఇచ్చారు అంటే ఒక అతను అక్కడ పక్క గల్లీలో ఉంటారు, వాళ్ళు తెచ్చి మాకు ఇస్తున్నారు, ఇక్కడిక్కడే ఇస్తున్నారు తెలిసిన వాళ్ళకి అని చెప్పినారండి. అది వీడియో షూట్ చేసిన, ఈమెనైతే షూట్ చేయలే, అది వీడియో షూట్ చేసిన, కానీ నాది మిస్ అయిపోయిందండి. సో మిస్ అయిపోయింది ఆ వీడియో అనేది. కానీ వాళ్ళు ఎవరు అనేది అయితే వాళ్ళు చెప్పలేరండి, పక్క వీధిలో ఉంటారన్నారు. వాళ్ళని కనుక్కున్నా కూడా మనకి ఎక్కడికంటే అక్కడికి అయితే తెచ్చి వేయరండి, వాళ్ళు దగ్గరలో కాబట్టి వాళ్ళకి తెచ్చేస్తారు. సో మీకు కూడా అట్లాంటి వర్క్ కావాలి అనుకున్నప్పుడు ఒకరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఫ్యాన్స్ కంపెనీలు ఉంటాయండి, బోలెడు ఉన్నాయండి. ఐడిపిఎల్, బాలానగర్, జీడిమెట్ల, సూరారం, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఫ్యాన్స్ కంపెనీలకు వెళ్ళండి, అది చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, అక్కడ మీరు వెళ్ళి అడగొచ్చండి. ఇంట్లో కూర్చొని ఏమన్నా ఫ్యాన్స్ ఇవి స్పేర్ పార్ట్స్ ఇవి ఏమైనా చేసేది ఉంటే చెప్పండి అని అడగొచ్చండి. ఫస్ట్ బయట సెక్యూరిటీ గారిని అడగండి, తర్వాత కనుక్కోండి. కొంచెము ఓపికతో మనం తిరిగినామనుకో, సో వాళ్ళు ఇచ్చే స్టాకు మనం ఒకరమే చేసుడు కాదు, మనం ఇంకా 10 మందికి పని కల్పించవచ్చు. అట్లా తెచ్చుకోవడం చాలా తెచ్చుకోవచ్చు. చాలా తెచ్చుకున్నప్పుడు మనం ఇతరుల గురించి చేయించుకోవచ్చు. అంటే మీరే 10 మందికి పని కల్పించినట్టు అవుతారు. కాకపోతే కష్టమైతే పడాలండి. ఒక కంపెనీ నో అన్నది ఒక్కొక్క రోజు కలవలేదు, వెళ్ళగానే మనకు పని ఎప్పుడు జరగదండి. మనకు కావాలనుకున్నప్పుడు 10 సార్లు తిరగాల్సి వస్తుంది, 10 కంపెనీలు తిరగాల్సి వస్తుంది. కానీ మనం సక్సెస్ వచ్చే వరకు కుదరొద్దండి. ఏది కూడా అంతే ఈజీగా ఏది రాదు. ఒక్కసారి మనం పట్టుకున్నామా ఇంకా అంతే. మనమే 10 మందికి పని కల్పించవచ్చు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి మీకు కూడా చెప్తా అండి, మేము రెంటే ఈ ఇంటికంటే ముందు నేను వేరే వాళ్ళ ఇంట్లో రెంటుకున్నాను. వాళ్ళకు చిన్నది ఫ్యాన్స్దే కంపెనీ ఉంది, చిన్నది. వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, వేరే వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళు కాదు కదని ఆ అన్నయ్య వచ్చేటప్పుడు ఒక లగేజ్ పట్టుకొని వస్తుండే, దాంట్లో అవే ఉంటుండొచ్చు. ఒకరోజు అక్కని అడిగిన, అంత బరువు అన్నయ్య ఏదో మోసుకొస్తుందంటే ఆ స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి అవి చేసేవాళ్ళు అన్నట్టు. అవి చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు, బయటికి ఇయ్యలేదు, వాళ్ళే చేసుకున్నారు. చిన్నది కాబట్టి వాళ్ళే చేసుకుంటారు, అదే పెద్దదైతే బయటికి ఇస్తారు. అలాగే చిన్న కంపెనీలు కూడా కొన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారండి. అందుకనే ప్రయత్నించండి తప్పకుండా. ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమే అండి. ఇప్పుడు కంపెనీలు అనేటివి ఫ్యాన్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుందండి, 100 మందికి కూడా ఇవ్వచ్చు, అట్లా ఉంటాయి. ఇప్పుడు మనలాంటి ఇప్పుడు నేను ఉన్నా అండి, నేను పేపర్ వర్క్ ఇస్తాను, నేను ఎంతమందికి ఇవ్వగలంటే మన చిన్న ల్యాబ్కు సంబంధించిన అది నేను పేపర్స్ ఫోల్డింగ్ ఇస్తాను. ఎంతమందికి ఇవ్వాలి? మా అంటే 50 మందికి ఇస్తానొచ్చు, అంతకు మించి ఇవ్వలేను నేను. ఎందుకంటే మనది చిన్నదండి. అందుకని ఇక పెద్దవి మీరు పట్టుకున్నారనుకో, మీరే ఇంకా 100 మందికి పని ఇవ్వగలుగుతారు. కాబట్టి అట్లాంటివి పట్టుకొని మీరు పని చేసుకుంటూ మీరు ఇతరులకు పని కల్పించండి. నాలాగా ఎవరికి మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఉండదండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అలాగే మన వీడియోస్ అన్నీ చూసి కొన్ని చూడకుండానే పెన్సిల్ అనేది ఫ్రాడ్ ఉందండి, అంత చేస్తురనే నేను వీడియో చేసిన. ఇట్లా చూడకుండానే నాకు మెసేజ్లు పెడుతురండి. అట్లా ఎప్పుడు ఎవరి దగ్గర అట్లా చేయకండి. చూడండి, చూస్తే అసలు లోపల ఏముంది ఏంటి వీడియో అనేది తెలుస్తుంది కదండి. తెలిసిన తర్వాత మట్టికే మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అండి. అది మీకు చిన్నగా యూజ్ అయ్యేదే అవుతుందనే అనుకుని వీడియోస్ చేస్తున్నా అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా చెప్పాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్.